మహబూబాబాద్ జిల్లాలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. వాడదా ధర ఏర్పాటు అవుతుండటంతో మందు బాబులు జేబులకు చిల్లులు పడుతున్నాయి. గ్రామాలు తండాల్లో జోరుగా బెల్ట్ షాపులు గుడుంబ అమ్మకాలు సాగుతుండటంతో మందు ప్రియులు మత్తులో జోగుతున్నారు. దసరా దగ్గర పడుతుండటంతో పండుగకు పట్టణ శివారు గ్రామంలో ఇప్పటికే గుడుంబ బెల్లం డంపులు పెద్ద ఎత్తున దిగాయనే ఆరోపణలు వస్తున్నా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో జిల్లాల్లో మద్యం గుడుంబ ఏరువై పారుతున్న ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అడపాదడపా తనిఖీలు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచే మద్యం అమ్మకాలు జరుగుతుండటంతో మందు ప్రియులు ఆ సమయంలోనే తాగి రోడ్లపై దొర్లుతున్నారని, అయినా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వాటిని పట్టించుకోవటం లేదన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. రోజంతా మద్యం విచ్చలవిడిగా దొరుకుతుండటంతో వాటిని తాగిన మద్యం ప్రియులు ఇళ్లలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కొంతమేర దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ బెల్లం, పటిక, గుడుంబ అక్రమంగా రవాణా చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గ్రామాలు, పట్టణాలు, గిరిజన తండాలను కేంద్రంగా చేసుకుని ధనార్జనే ధ్యేయంగా తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం సంపాదించాలని అక్రమార్కులు అధికారుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అక్రమ రవాణాకు కొత్త పుంతలు తొక్కుతున్నారు. జిల్లా అబ్కారీలో టాస్క్ ఫోర్స్ సిఐ స్థాయి అధికారి రోజువారీగా ఓ ఎక్స్ప్రెస్ కు అప్ అండ్ డౌన్ చేస్తూ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో టాస్క్ ఫోర్స్ విభాగంలో పనిచేసే సిబ్బంది సైతం నిర్లక్ష్యంగానే పనిచేస్తున్నారు. సదరు అధికారి ఏదో డ్యూటీకి వచ్చామా వెళ్ళామా అనే రీతిలో ఉదయం ఎక్సైజ్ వరంగల్ నుంచి మహబూబాబాద్ కు రావటం, మానుకోట నుంచి సాయంత్రం వరంగల్ కు వెళ్లటం పరిపాటిగా మారింది. నెలలో 1-2 దాడులు జరిపి చేతులు దులుపుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన టాస్క్ ఫోర్స్ అధికారి ఇలా అప్ అండ్ డౌన్ చేసి విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్లే జిల్లాలో మాదక ద్రవ్యాలు, గుడుంబ మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఏమైనా అంటే కొద్ది రోజుల్లో వరంగల్ కు బదిలీ అవుతారని, ఏదో నడిపిస్తున్నాం కదా అని మాట్లాడుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా జిల్లా ఎక్సైజ్ ప్రొహిబిషన్ అధికారి దృష్టి సారించి టాస్క్ ఫోర్స్ విభాగాన్ని సరిచేయాలని పలువురు కోరుతున్నారు.